మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి హాస్పిటల్ని కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాను కదా, అప్పుడు గుణ అక్కగా వచ్చాను. ఇప్పుడు ఈ హాస్పిటల్కి కాబోయే బాస్గా వస్తున్నాను. హాస్పిటల్ నా సొంతం కాబోతోంది కదా, అందుకే ఒకసారి అలా చూడాలనిపించి చూస్తున్నాను. చూసింది చాలు, వెళ్దాం పద. మనం హాస్పిటల్కి వచ్చాం. ఈ గాగుల్స్ ఎందుకు? ఈ బ్యాగ్ ఎందుకు? బాగోదు, తీసేయ్. స్టేటస్ మెయింటైన్ చెయ్యాలి కదా, అందుకే ఈ గాగుల్స్ పెట్టాను. బాస్ లుక్ రావాలంటే ఈ మాత్రం సెటప్ అవసరం. ఈ మాత్రం గెటప్ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు. సెటప్ గెటప్ అంటూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తే శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకుంటారు, బాస్ అనుకోరు. వాళ్ళు ఎంబీబీఎస్ అనుకున్నా ఏమనుకున్నా బాస్ బాసే కదా. నేనేంటో నా లెవెల్ ఏంటో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని పద. అబ్బా, నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? ఏం కాలేదు. శక్తి, అబ్బా అబ్బా, అమ్మా, అబ్బా, ఏంటి అలా కూర్చున్నావు? కాలు నొప్పిగా ఉంది, అడుగు వేస్తే కలుక్కుమంటుంది. నువ్వింకా ఇంట్లో చూసినట్టు నా మొహం చూస్తావేంటి? డాక్టర్వి కదా, కాస్త డాక్టర్లా బిహేవ్ చెయ్యి. వెళ్ళు, ఏ నర్సునో పురమాయించి నా కాలికి స్ప్రే కొట్టమని చెప్పు. సరే. అబ్బా అబ్బా, ఈ మధ్య బాగా తింటున్నాను కదా, గ్యాస్ ఎగతన్నుతున్నట్టుంది. అయ్యో పాపం, హార్ట్ పేషెంట్లా ఉంది, గుండె రాసుకుంటుంది. ఏంటి మేడం, అటెండెంట్ ఎవరు రాలేదా? హార్ట్ పెయినా? గుండె మీద రాసుకుంటున్నారు. నేను తీసుకెళ్తాను. అది కాదమ్మా, కాళ్ళు, అరే కాలు కాలు కాలు. ఆపు, ఆపు, ఆపు. అరే నా మాట విను. అరే నాకేం కాలేదు. అర్థమైంది మేడం, మీకు సీరియస్ గా ఉంది. నేను సేవ్ చేస్తాను మేడం. శ్వాస ఆగిపోతుందా? భయపడకండి, ఐసీయూకి తీసుకెళ్తున్నాను. కంగారు పడకండి, తగ్గిపోతుంది. హార్ట్ పెయిన్ లేదు, నా బొంద లేదు. ఈ స్పీడ్కి నిజంగా నా గుండె ఆగిపోయేటట్టుంది. ఆపో.
శక్తి ఇక్కడే ఉండాలి. ఏం కాదు మేడం, మీకేం కాదు. మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా. పడుకోండి మేడం, పడుకోండి. పడుకోండి మేడం, నేనున్నాను కదా. భయపడకండి, పడుకోండి. ఏంటి ఇలా అరుస్తుంది? వదిలిపెట్టవే, చంపేసేటట్టున్నావే. నన్ను వదిలిపెట్టవే. ఏం కాదు మేడం. నీకు దండ పెడతానే బాబాయ్. అబ్బా అబ్బా, చంపేసేలా ఉన్నావు బాబు. వదిలేవే. నేను వదిలేను కదా, అయిపోయింది. అయ్యో అబ్బా. ఏం కాదు మేడం, మా డాక్టర్లు చేస్తుంటే నేను చూస్తాను మేడం. ఏం కాదు. వదిలేవే, చంపేసేలాగున్నావు. ఏం కాదు మేడం, మా డాక్టర్లు వదిలేవే, ఇలాగే చేస్తారు. చంపేసేలాగున్నావు. అబ్బా నేను చూస్తాను. అయ్యో అమ్మ, వదులు. ఏం కాదు మేడం, నేనున్నాను. మీరేం భయపడకండి. ఏంటి మేడం, ఊపిరి అందట్లేదా? ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ వేయాలి. అమ్మా వద్దమ్మో. అమ్మో, ఏం చేసావే బాబు. అమ్మో అబ్బా, ఈ కాళ్ళు పట్టే ఈ కొత్త నొప్పులు ఏంట్రా బాబోయ్. అమ్మో అయ్యా బాబోయ్. అమ్మో ఏం కాదు మేడం, ఏం కాదు. ఇది వేస్తే సెట్ అయిపోతుంది. తిరగండి, తిరగండి, నేను చెప్తాను. తిరగండి. ఏం చేస్తున్నావు? నిన్న ఇంజెక్షన్ ఎవరు చేయమన్నారు? క్రిటికల్ కండిషన్ మేడం, ఊపిరి ఆడట్లేదు. ఈమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకా? అవును మేడం. అయితే ఇలా ఇవ్వు, నేను చేస్తాను. ఈ గుండె నొప్పి లేదు, నా బొంద లేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు బయలుదేరారు. పోటీ పడి నాకు ఇంజెక్షన్ చేయడానికి తయారయ్యారు. మేడం, మీరు బానే ఉన్నారా? నేను చేసిన సిపిఆర్ సక్సెస్ అయిందా? సిపిఆర్ లేదు, నీ శార్థం లేదు. అసలు నువ్వు నర్సువా, యమదూతవా? అరే, మామూలుగా ఉన్న మనిషిని పేషెంట్ ని చేసావు కదే. అయ్యో. అరే, కాలు కలుక్కుమనిపించి వీల్ చైర్ లో కూర్చుంటే చెప్తున్నా వినకుండా యమా స్పీడ్ గా ఐసీయూ దాకా నెట్టుకొచ్చావు కదే. పైగా స్ట్రోక్ అంటూ సిపిఆర్ అంటూ గుండెల మీద గుద్ది గుద్ది చంపావు కదే. కాలు నొప్ప, గుండె పట్టుకుని వీల్ చైర్ లో కూర్చుంటే హార్ట్ పేషెంట్ అనుకున్నాను మేడం. మీరు నిజంగా పేషెంట్ కాదా? మీకు గుండె నొప్పి లేదా? మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా మేడం. చూడు, నేను చెప్తూనే ఉన్నానే, నువ్వే వినిపించుకొని చావలేదు. ప్రాణం పోతుందేమోనన్న భయంలో, మిమ్మల్ని కాపాడాలన్న ఆలోచనలో అలా నెట్టుకొచ్చాను మేడం. చాలే ఆపు. నెట్టుకొచ్చాను, తోసుకొచ్చాను అని అసలు ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరనుకుని మాట్లాడుతున్నావు? ఎవరు మేడం? ఈ హాస్పిటల్ ఎండి గుణ గారి సిస్టర్. తను తలుచుకుంటే ఈ హాస్పిటల్ నుంచి నేను వెంటనే పీకేగలదు తెలుసా?